హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ఈరోజు మనం శక్తిపీఠాల్లో ఒకటైనా జ్వాలాముఖి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్రదేశాలు విజిట్ చేయాలని కంప్లీట్గా తెలుసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో దాని గురించి మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం జ్వాలాముఖి టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే, జ్వాలాముఖి టెంపుల్కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం వైష్ణవి టెంపుల్ వైపు చెప్పాం కదా. సో ఫస్ట్ మనం ఏంటి అంటే కాట్రా రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనకి జమ్మూ దగ్గర నుంచి కాట్రాకి అయితే రీచ్ అవ్వచ్చు. సో కాట్రా రీచ్ అయిన దగ్గర నుంచి పతాన్కోట్ అనే ప్లేస్కి రీచ్ అవ్వాలి. సో పతాన్కోట్ రీచ్ అవ్వాలి. సో పతాన్కోట్ దగ్గర నుంచి కాంగ్రా రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంగ్రాకి దగ్గరలో మనకి జ్వాలాముఖి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం జమ్మూకి అలా రీచ్ అయితే ట్రైన్లో అక్కడి నుంచి కాట్రాకి అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అక్కడ నుంచి పతాన్కోట్కి బస్సెస్ అవి ఉంటాయి. సో అక్కడ నుంచి కాంగ్రాకి రీచ్ అయితే అక్కడ నుంచి మనకి జ్వాలాముఖి టెంపుల్స్ క్యాబ్స్ ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో కాంగ్రాకి రీచ్ అయితే అక్కడ నుంచి మనకి జ్వాలాముఖి టెంపుల్కి దగ్గర అనమాట. సో ఈ జ్వాలాముఖి టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ జ్వాలాముఖి టెంపుల్ ఒక శక్తిపీఠం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా, అమ్మవారి మనం ముందు శక్తిపీఠాల గురించి చెప్పాను కదా. సో అలాగే ఇక్కడ అమ్మవారి ఒక నాలుగు పడిందని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఈ నాలుగు పడిన ప్రదేశంలో మనకి ఇక్కడ జ్వాలాముఖి అని ఎందుకంటారంటే, ఇక్కడ నిరంతరం ఒక దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ మంట ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఈ టెంపుల్ అసలు ఎలాగా స్టార్ట్ చేశారంటే, ఈ టెంపుల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు ఏంటి అంటే, పూర్వం మహారాజ్ భూమ్చంద్ అని చెప్పి ఒక రాజు ఉండేవారు అనమాట. సో ఆ రాజు అమ్మవారి భక్తుడు అనమాట. సో ఒక రోజు అమ్మవారి కల్లో కనిపించి నేను పలానా చోట ఉన్నాను అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇతను ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా మొత్తం అంతా వెతుకుతాడు. సో అతను ఆ రాజు ఏంటి అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అంతా వెతుకుతారు అనమాట. సో ఎక్కడ మనకి ఏ అమ్మవారి విగ్రహం కానీ ఏ రూపం కానీ ఏం దొరకదు. కానీ ఆ ప్లేస్ లో ఏంటి అంటే ఒక మంట మండుతూ ఉంటది. సో ఏంటి అంటే ఆ మంట మండుతూ ఉంటది అనమాట. సో తను ఇంకా ఏంటి అంటే ఇది అమ్మవారి స్వరూపం అని చెప్పేసి అక్కడ ఒక టెంపుల్ కట్టించారు. సో ఈ టెంపుల్ కట్టించి ఆ రాజు అలా పూజిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కాలం అలాగా ముందుకు వెళ్తూ ఉండగా తర్వాత ఏమైంది అంటే, మొఘల్ చక్రవర్తి అయిన అక్బరు ఈ టెంపుల్ ని చూసి ఇది నిజం కాదు, ఇందులో ఏదో మహిమ ఉందని చెప్పేసి ఈ మంటని ఆర్పడానికి ఒక లోహాన్ని దాని మీద పెట్టి ఉంచుతారనమాట. సో ఎంతసేపు అయినా కానీ ఆ మంట ఆగదు. సో ఇలా కాదని చెప్పేసి ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నీటితో ముంచి ఒక నెలపాటు అలా ఉంచేస్తారనమాట నీళ్ళని. సో అంత నీళ్లు ప్రవాహం చుట్టుపక్కల ఉన్నా కానీ ఆ మంట ఆరకుండా ఉంటే, సో ఇది ఇక తన అమ్మవారు అని చెప్పేసి గ్రహించి ఇంకా అమ్మవారిని క్షమించమని కోరుకొని అమ్మవారికి ఒక బంగారు గొడుగునైతే బహుమతిగా ఇచ్చారనమాట. సో ఈ టెంపుల్ దగ్గర అక్కడ ఉంటుంది. సో ఇంకోటి ఏంటి అంటే, ఈ టెంపుల్ పక్కన మనకి మల్టిపుల్ చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడతో మనకి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.